నుంచి ఒక 2000 రూపాయల కాగితం పడిపోయింది. ఎంత? 2000 రూపాయల కాగితం పడిపోయింది. ఇప్పుడు దాన్ని మనం వెతకాలి కదా. ఎట్లా వెతుకుతాం? చాలా శ్రద్ధగా దాన్ని వెతుకుతాం. ఎందుకంటే 2000 రూపాయలు అంటే అది మనకు ఎంతో విలువైనటువంటి ధనం, మనకెంతో ఎక్కువ మొత్తం అది. కనుక అది దొరికే వరకు మనం చాలా జాగ్రత్తగా వెతుకుతాం. అదే దారిలో మరొకసారి నువ్వు వెళ్తున్నప్పుడు నీ జేబులో నుంచి 5 రూపాయలు పడిపోయింది. ఇప్పుడు 5 రూపాయలు కూడా నువ్వు వెతకాలి. ఎలా వెతుకుతావు 5 రూపాయలని? అంత శ్రద్ధగా వెతుకుతావా? వెతకవు. ఎట్లా వెతుకుతావు? కాలుతో అటు ఇటు అని దొరికితే దొరికింది, లేకుంటే లేదని ఒకసారి అటు ఇట్లు చూసేసి వెళ్ళిపోతాం. కానీ అదే 2000 రూపాయలు పడితే ఎట్లా వెతుకుతాం? అది దొరికేదాకా శ్రద్ధ పెట్టి వెతుకుతాం. ఒకవేళ ఆ దారిని మన స్నేహితుడిగా పోతామంటే వాడిని ఆపి, అరే కొద్దిగా ఇక్కడ నాది 2000 రూపాయలు పడ్డది, కొంచెం నాతో పాటు చూడు అని అడుగుతాం. అదే 5 రూపాయలు పడితే వాడిని ఆపితే వెతకమంటే ఏమంటాడు? మన మీద కింద మీద వస్తాడు. 5 రూపాయల కోసం ఏంటి ఎంతమంది ఎదుగుతాం? అదే 2000 అయితే ప్రియమైన వాళ్ళ శ్రద్ధ పెట్టి మనం ఎదుగుతాం. బంగారు వెలిసిపోతే ఎట్లా ఎదుగుతాం? అదే నకిలీ చేసుకుని వెళ్తా ఉన్నాం, జారి పడిపోయింది, అంతసేపు మనం ఎదుగుతామా? వెతకం. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈరోజు దేవుణ్ణి ఎట్లా వెతకాలి అంటే ఆయన విలువైనటువంటి వాడు, ఆయన గొప్పవాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన నన్ను సృష్టించినటువంటి వాడు, నన్ను కన్నటువంటి తండ్రి, నాకు ఊపిరిని, నాకు జీవాన్ని, నాకు కావలసినటువంటి భూమి మీద ఋతువులన్నిటిని కూడా అనుగ్రహించేటువంటి దేవుడు. కనుక ఆయన నేను కనుగొనాలి అని మనం వెతకాలి. ఎట్లా? ఈ జ్ఞానుల వలె వాళ్ళు 2 సంవత్సరాలు ప్రియమైన వారు విసుగు లేకుండా, విరామం లేకుండా, అంతేకాదు వాళ్ళు ధనాన్ని వెచ్చించి, వాళ్ళ సమయాన్ని వెచ్చించి దేవుని కొరకై వారి యొక్క ప్రయాణాన్ని ఆరంభించి వారి యొక్క ప్రయాణాన్ని ముగించినారు. ఈరోజు ఉదయకాల సమయంలో మనం దేవుణ్ణి ఎట్లా ఎదుగుతున్నాం? పోగొట్టుకున్న 5 రూపాయలలాగా, లేకపోతే 2000 రూపాయలలాగా ఎదుగుతున్నాం? ఈరోజు చాలామంది దేవుని వెతుకుతున్నారు. ఎట్లా వెతుకుతుంది తెలుసా? 5 రూపాయల కాయిన్ లాగా వెతుకుతున్నారు. అంటే ఆయన ఏదో మనకి అవసరమయ్యేవాడని, ఆయన ఏదో మనకి ఇచ్చేవాడే, అవసరమైన వాడే. కానీ అంతకంటే ముఖ్యంగా ఆయన మనల్ని సృష్టించినటువంటి దేవుడని మనం వెతకాలి పిల్లలు. అంత విలువైనటువంటి వాడు అని మనం వెతకాలి. అంతేగాని మనం అవసరత కొరకు మాత్రమే దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళంగా మనము ఉండకూడదు. జ్ఞానుల వలె క్రయం చెల్లించైనా నేను ఆయన్ని కనుగొనాలి అనేటువంటి తృష్ణ, ఆశ ప్రియమైన వాళ్ళరా మనలో ఉండాలి. కనుక జ్ఞానుల్లో మొట్టమొదటిది మనం ఏం చూస్తూ ఉన్నామంటే, వాళ్ళల్లో ఏం చూస్తున్నాం? దైవాన్వేషణ మనం చూస్తూ ఉన్నాం. దేవుని వెతికే స్వభావం వాళ్ళలో ఉంది. ప్రియమైన వాళ్ళ అబ్రహాము దేవుని వెతికేవాడంటే ఎప్పుడు కూడా దేవుని కూర్చేటువంటి ఆలోచన ఉండదంట. వాళ్ళ వృత్తి అని తెలుసా? బొమ్మలు చేసుకునేవాళ్ళు, బొమ్మలు చేసి అమ్ముకునేవాళ్ళు. మేము కూడా ఒకసారి తిరుపతిలో, చిత్తూరు జిల్లాలో ఒకసారి కరుణామయుడు సినిమా వేస్తున్నా. అక్కడ ఆ వీధి ఏంటంటే బొమ్మల వీధి. అది ఆ బొమ్మల వీధిలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ బొమ్మలు తయారు చేసి అమ్ముకుంటారు. మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చేసే బొమ్మలు ఏంటంటే ఆ సీజన్ ఏంటంటే వినాయక చవితి, వాళ్ళు బొమ్మలు చేస్తున్నారు. మేము అడిగినా మామూలుగా, ఏంటి మీరు ఇట్లా బొమ్మలు చేస్తున్నారు? మేము వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా బిజీగా ఉన్నారు, కాళ్ళతో దొక్కుతున్నారు, చాలా రకాలైనటువంటి పనులు చేస్తున్నారు. మీరు ఎందుకంటే చేస్తున్నారు? మా వృత్తి అంటే మాకు డబ్బులు వస్తాయి. మేము సినిమా చేసినప్పుడు అందరూ కూడా వచ్చి చాలామంది చూశారు. అది వాళ్ళ వృత్తి. అబ్రహాం వృత్తి కూడా ఏంటి తెలుసా? బొమ్మలు అమ్ముకునేవాడు. కానీ తనకంటే ఒక ఆలోచన ఏంటంట, నేను నిజ దేవుణ్ణి ఎప్పటికైనా తెలుసుకోవాలి, అసలు నిజమైనటువంటి దేవుడు ఎవరు అని ఆలోచన ఉండేదంట. ఒకరోజు వాళ్ళ నాయన వాళ్ళు పూజించేటువంటి ఆ బొమ్మలకి ఏం చేశాడంటే ఆహారం పెట్టమని ఇచ్చేళ్ళాడంట. ఇచ్చినప్పుడు అబ్రహాంకి అప్పటికే చికాకు ఉన్నాడు. ఎందుకంటే మా నాన్న ఇవన్నీ చేస్తా ఉన్నాడు, కానీ ఇవన్నీ మాట్లాడేగా చేసేవి కావు, నిజమైనటువంటి దేవుడు ఎవరో ఉన్నాడు, ఆయన ఎప్పటికైనా నేను చూడాలి అని ఉండేదంట. ఆయన బయటికి వెళ్ళగానే అబ్రహాం ఏం చేశాడంటే కర్ర తీసుకొని రెండింటిని ఎరగొట్టాడంట. రెండింటిని ఎరగొట్టేసి పడేసాడంట. పడేసిన తర్వాత వాళ్ళ నాయన వచ్చినాడంట. వాళ్ళ నాయన వస్తే అడిగినాడంట, ఒరే ఏమైందిరా ఎట్లా ఇరిగిపోయినాయి అంటే, ఏమైనా నేను వెళ్ళి వాటికి ఆహారం పెట్టమనగా పెట్టినాను, నాకు జాలేదు నా 2 కొట్టుకున్నాయంటే వాళ్ళ నాన్న తిట్టినాడంట. ఎందుకు తిట్టినాడు తెలుసా? అది నీకు అన్న మతి ఉందా, బుర్ర ఉందా, అసలు ఎట్టు తింటాయిరా,
అసలు ఎట్లా కొట్టుకుంటాయి, అవి మనం చేసాం కదా ఎట్లా కొట్టుకుంటారా అని. అప్పుడు అప్పుడు అబ్రాహ్మణ్ అంట, అవునని మరి అలాంటప్పుడు మనం వాటికి ఎందుకు పెట్టాలి, మనం వాటికి ఎందుకు చేయాలని. ప్రియమైన వాళ్ళరా, తనలో ఉన్నటువంటి దైవాన్వేషణ ఒక రోజున ప్రభు తనకు ప్రత్యక్షమైనట్లుగా చేసింది. అబ్రాహాముకి ఒక రోజున దేవుడు ప్రత్యక్షమైనాడు. అబ్రహామా అని పిలిచినాడు, ప్రత్యేకపరిచాడు. ప్రజలందరికీ తండ్రిగా అబ్రహాముని చేస్తున్నాడు. ఎందుకు తెలుసా? తన హృదయంలో దైవాన్వేషణ ఉంది. మన పక్కనే బెంగాల్ రాష్ట్రం ఉంది కదా, ఈ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ప్రియమైన వాళ్ళరా సిక్ మతస్థుడు ఎవరు తెలుసా? సాధు సుందర్ సింగ్ అని పేరు. ఏం పేరు? సాధు సుందర్ సింగ్. చిన్న వయసు నుంచి వాళ్ళమ్మ చాలా సిక్కు మతంలో నిష్టగా పెంచింది. తెలుసు కదా సిక్కు మతస్థులు ఎలా ఉంటారు? నడుముకి కత్తి ధరించి, తర్వాత తలకి వాళ్ళకి ఏముంటుంది, ఒక పాగా ఉంటుంది, ఇట్లా ధరించుకుని ఉంటారు. చిన్నప్పటి నుంచే సాధువుగాను నిష్టగా పెంచిందంట. కానీ ఆయనకంట ఆ భక్తిలో ఏం కలగలేదు, తృప్తి అనేటువంటిదే కలలేదు. అవై తీసుకున్నాను చేతులు. లెస్సీ నువ్వు బాగా అల్లరి చేస్తున్నావు, చాలా నిష్టగా పెంచిందంట. వయసు పెరుగుతూ ఉంది సాధు సుందర్ సింగ్ అది. ప్రియమైన వాళ్ళరా, ఇవ్వమ్మా ఏంటి, ఏం కావాలి, ఎదగాలంటే అది నిష్టగా పెంచితే పెరిగి పెద్దవాడు అవుతున్నాడంట, కాలేజీకి వెళ్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, క్రైస్తవులు అంటే చాలా ద్వేషించేవాడంట, బైబిల్ కూడా చాలాసార్లు చింపేసినాడు. కానీ వాళ్ళ అమ్మ పెంచే భక్తిలో మాత్రం ఆయనకు తృప్తి అంత మాత్రం కూడా కలలేదు. శుభ్రంగా పెద్ద పొడవైనటువంటి జుట్టు దాన్ని ముడేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి సాధువుగా పెరిగినాడు. కానీ లోపల మాత్రం చాలా విద్వేషాలతో నిండిపోయాడు. కానీ చూడడానికి మాత్రం సాధువులాగా ఉన్నాడు. ఒకరోజు అంట తనలో ఉన్నటువంటి ఆశ బాగా ఎక్కువైందంట. ఏం తెలుసా? నేను ఎలాగైనా సరే నిజమైనటువంటి దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఆశ బాగా పెరిగిపోయి చనిపోదాం అనుకున్నాడు ఒకరోజు. ఈ మతాలు ఏంటి, తర్వాత ఈ ఏంటి గొడవ ఏంటి, ఈ దేవుళ్ళు గోల ఏంటి అని చెప్పేసి ఒక రోజు చనిపోదాం అనుకున్నాడంట. ఆ రోజు రాత్రి ప్రియమైన వాళ్ళరా, ఆయన పుస్తకం చదవండి ఎవరైనా సరే, ఎట్లే ప్రార్థన చేసినాడంట. దేవుడు ఎవరో తెలియదానికి, వాళ్ళమ్మ పెంచేటువంటి భక్తి నిజం కాదని ఆయనకు అర్థమైంది. ఎట్లా అడిగాడంట, దేవుడా నువ్వెవరో నాకు తెలియదు, ఈరోజు రాత్రి నువ్వెవరో నాకు ప్రత్యక్షం కావాలి, నువ్వెవరో నాకేమో ప్రత్యక్షం కాకపోతే వాళ్ళ వింటానికి ట్రైన్ ట్రాక్ ఉందంట, నేను దాని కింద తలబెట్టుకుని నేను చనిపోతాను నేను అని అన్నాడంట. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు రాత్రి ఆశ్చర్యకరంగా ఏంటి తెలుసా, తను ఎవరినైతే ద్వేషిస్తున్నాడో, అసహించుకుంటా ఉన్నాడో, ఏ బైబిల్ని అయితే ఆయన చింపేస్తున్నాడో, ఆ రోజు రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన గాయపడినటువంటి ఆయన తన చేతులతో సాధు సుందర్ సింగ్ గారికి ప్రత్యక్షమైనాడు. తెల్లవారు వెంటనే వాళ్ళమ్మని పిలిచి, వాళ్ళ నాయన్ని పిలిచి, నేను ప్రభువుని కనుగొన్నాను, నేను దేవుణ్ణి కనుగొన్నాను, ఆయనే ప్రభు అయిన క్రీస్తు, ఆయన మన పాపల కొరకు మరణించాడని చెప్పినాడంట. వాళ్ళు అనుకున్నారంటే వీడి దెయ్యం పట్టింది అనుకున్నారంట. వీడి దెయ్యం పట్టింది అని వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులకు అందరూ కూడా కబురు పెట్టారంట. కబురు పెట్టి చావు కొట్టారంట. ఇంకా అయినా కానీ విడిచిపెట్టలేదంట. తర్వాత వాళ్ళు అన్నారంట, అరే మేడ మీద నువ్వేదో రహస్యంగా ప్రార్థన చేసుకో, ఆ ప్రభు గురించి నోరు మూసుకొని చెప్పడు చేయకుండా ఉండు, నువ్వు ప్రార్థన చేసుకో కావాలంటే అన్నారంట. అయినా ఒప్పుకోలేదు. వాళ్ళ పెదనాయన వచ్చినాయంట. వాళ్ళ పెదనాయన గారికి పిల్లలు లేరంట. చాలా కోటీశ్వరుడు. అతని లోపల తీసుకెళ్ళి సాధు సుందర్ సింగ్ గారిని, ప్రియమైన వాళ్ళరా, వీరు అనింట ఆ బంగారం దాన్ని తీసి చూపించాడంట. మరి ఆ ప్రభు అంట ఏదో వదిలేరా, ఇదిగో ఈ బంగారం అంతా నీకు ఇస్తాను, పిల్లలు లేరు, ఎవరు లేరు, సుందర్ అని పిలిచేవాడు, సుందర్ నీకు ఇచ్చేస్తాను రా ఇదంతా, ఆ ప్రభు అంటే వదిలేరా, మీ నాన్న ప్రాణం చేస్తున్నాడు రా. సాధు సుందర్ సింగ్ గారు అక్కడి నుంచి బీరువా దగ్గర నుంచి అసలు ఏమీ పట్టినవాడిగా బయటకు వచ్చేసినాడంట. వీడు ఇట్లా కాదని చెప్పేసి ఏం చేసినా తెలుసా, సొంత అమ్మ నానే బయటికి గెంటేసినాడంట. చెట్టు కింద పడుకుని ఉంటే 2 రోజులు అట్లే పడుకున్నాడంట, వెళ్ళలేదంట. 3వ రోజున ఏం చేసింది తెలుసా, వాళ్ళ అమ్మ నాయన పిలిచినారంట. పిలిచి, అరే ఇదే నీకు లాస్ట్ భోజనం పెట్టడం, ఈ పరిస్థితి ప్రాంతంలో కనపడద్దు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి కడుపు నిండా భోజనం పెట్టినారంట. నెయ్యేసి పప్పు వేసి పెట్టారంట. అయితే
అందులో విషయం కలిపారంట. ఆయన తెలియకుండా, సుందర తెలియకుండా విషయం కలిపారంట. సొంత తల్లిదండ్రులే విషయం కలిపెట్టారంట. కడుపు నిండా తినాడంట. అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడంట. ట్రైన్ ఎక్కితే ప్రియమైన వాళ్ళరా రక్తం పడుతూ ఉందంట నోట్లో నుంచి. ఆ ట్రైన్లోనే ఒక మిషనరీ వైద్యుడు ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన తీసుకెళ్ళి తన ఆశ్రయంలో చేర్పించి వేరే డాక్టర్ని పిలిపించాడంట. పిలిపించి చెప్పినాడంట, ఈయన బ్రతకడం అనేది అసంభవం అండి. ఉదయం కల్లా బ్రతుకుంటే బ్రతుకున్నట్టే, లేకపోతే ఇక బ్రతికేయటం అసంభవం అని చెప్పాడు. కానీ ఆ డాక్టర్ ఉదయం వచ్చేసరికి ఈ సుందర్ గారు ఏం చేస్తున్నాడు, బ్రష్ చేసుకుంటూ కూర్చొని దేవుడు ఆశ్చర్యకరంగా బ్రతికించినాడు. వినామన్న నేపాల్, టిబెట్, అలాగే ఆ చైనాకి మనకున్నటువంటి ఆ బార్డర్స్లో ఉన్నటువంటి ఆ స్టేట్లు అన్నిట్లో కూడా దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఒక క్రొత్త నిబంధన దేవుని వాక్యాన్ని చేతిలో పట్టుకొని కాషాయ వస్త్రాలు ధరించి ప్రతి పట్టణానికి వెళ్ళి ప్రియమైన వాళ్ళరా దేవుని గురించి ప్రకటించి అలాగన ఒంటరిగానే ప్రభు కొరకు మరణించినాడు. దేవుని కొరకు అంత ఆశ్చర్యకరంగా జీవిస్తూ వచ్చినాడు. ఎందుకంటే దేవుని తెలుసుకోవాలనేటువంటి గొప్ప ఆశ అతన్ని ప్రియమైన వాళ్ళరా గొప్ప సేవకుని చేస్తూ వచ్చింది. ఈరోజు ఉదయకాల సమయంలో నిజంగా ప్రభువుని ఎంత తెలుసుకోవడానికి ఎంతగా వెతుకుతూ ఉన్నా మనం దేవుణ్ణి వెతుకుతున్నాము. అంత ఆశ ఉందా మనకి దేవుని విషయమై? ప్రియమైన వాళ్ళరా ఈ భూమి మీద దేవుడు మనల్ని జన్మింపజేశాడు. నువ్వు ఏ ఊర్లో జన్మించాలో కదా, ఏ కుటుంబంలో నువ్వు జన్మించాలో నీవు నిర్ణయించుకోవాలా. మనం అనుకున్నామండి, నేను ఎస్ల పాలన పుట్టాలి, నేను పలానా తల్లిదండ్రులు పుట్టాలి అని మనం ఎవరు నిర్ణయించుకుంది కాదు, మనం కోరుకుంది కాదు. కానీ జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ఎరిగినటువంటి దేవుడై ఉండి మనం ఎక్కడ ఉండాలో ఆయన అక్కడ మనల్ని నిర్మించినాడు. అంతేకాదు ప్రియమైన వాళ్ళరా ఆయన మనకు కావాల్సినటువంటి వాటి అన్నింటినీ కూడా ఆయన ఇస్తా ఉన్నాడు. సమృద్ధిని ఇస్తా ఉన్నాడు. జీవాన్ని, ఊపిరిని ఆయన ఇచ్చినాడు. రెండవది జ్ఞానంలో ఉన్నటువంటి మరొక లక్షణం ఏంటి తెలుసా? మరొక గొప్ప విషయం చదువు చూడండి. పన్నెండవ వచనం. తర్వాత హేరోదుని వద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై వారు మరి యొక్క మార్గమున తమ దేశమునకు వెళ్ళిరి. జ్ఞానంలో మరొక గొప్ప లక్షణం ఏంటి తెలుసా? వాళ్ళు వచ్చినటువంటి మార్గంలో కాకుండా వాళ్ళు మరలా వేరొక మార్గంలో వాళ్ళు వెళ్ళారు. ప్రభువుని తెలుసుకున్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ఇప్పుడు వారి యొక్క మార్గం ఇప్పుడు మారిపోయింది. వచ్చినటువంటి మార్గంలో వాళ్ళు వెళ్ళాం. వాళ్ళు దేవుని చేత బోధించబడిన వారై ఏం చేస్తారంటే మరొక మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రభువుని కనుగొన్న తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రియమైన వాళ్ళరా మన యొక్క మార్గము ఏమై ఉండాలంటే వేరే మార్గమై ఉండాలి. పాత మార్గం కాదు, పాత స్వభావం కాదు, పాత క్రియలు కాదు. ఎప్పుడైతే ప్రభువుని ఎరుగుతామో, ప్రభువుని తెలుసుకుంటామో ఆ తదనంతరం ప్రియమైనటువంటి వాళ్ళరా మన మార్గము దేవుని చేత బోధించబడినటువంటిదై ఏం చేయాలి? నూతనమైనటువంటి మార్గముగా ఉండాలి. కొరింథీ పత్రికలో పౌలు గారు రాస్తున్నారు, కాగా ఎవడైనాను క్రీస్తునందున ఎడల వాడు ఎట్లాంటి వాడంట? నూతన సృష్టి, పాతవి గతించెను, ఏమైనంట? సమస్తమును ఏమైనాయి? క్రొత్తమైనవి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటని మనం చూస్తాం. 2 కొరింథీ 5:17. క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కనుక ఇప్పుడు జ్ఞానులు వచ్చేటువంటి మార్గంలోనే వెళ్ళట్లా, మళ్ళా ఇప్పుడు ఒక క్రొత్త మార్గాన్ని వాళ్ళు ఎంచుకున్నారు. ఎట్లా ఎంచుకున్నారు? వాళ్ళు దేవుని చేత బోధించబడిన వారై. ప్రియమైన వారు, ఒక్కసారి నీవు దేవుణ్ణి కనుగొంటే, ఒక్కసారి నీవు దేవుణ్ణి కనుగొన్న తర్వాత ఇక దేవుడు నీతో మాట్లాడడం ఆరంభిస్తాడు, నీకు బోధించడం ఆరంభిస్తాడు. ఆయన తన మార్గాన్ని నీకు చూపించడం ఆరంభిస్తాడు. నువ్వేం చేయాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా, నీకేది క్షేమకరమైందో దేవుడు దాన్ని నడిపించడానికి ఏం చేస్తాడు తెలుసా? నీ మీద ఆయన శ్రద్ధ నిలుపుతాడు. చూడండి 32వ కీర్తనలో మనం ఆ మాట మనం చూస్తాం. 32వ కీర్తన 8వ వచనం చదవండి.
32వ కీర్తన 8వ వచనాన్ని. నీకు ఉపదేశం చేసేదను. అందరూ జాగ్రత్తగా వినండి. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును, నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధించెదను. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. 3 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మనం ప్రభువుని ఎరిగితే ఇక అక్కడి నుంచి ప్రభు మన విషయం ఏం చేస్తాడు చూడండి. ఉపదేశం చేస్తున్నాడు. టీచింగ్స్ అంటే దేవుని టీచింగ్ ఉంటుంది. మనకి ప్రతిదీ ఆయన నేర్పిస్తాడు. అంతేకాదు నీవు నడవలసినటువంటి మార్గమును నీకు బోధిస్తాడు. నీవు నడవలసినటువంటి మార్గాన్ని. అంతేకాదు కింద వర్షం రాయబడింది, నీ మీద దృష్టి పెట్టి నీకేం చేస్తాడంట? ఆలోచన చెప్తాడు. 1 బోధిస్తాడు, 2 నడిపిస్తాడు, 3 నీ మీద దృష్టి చెప్పి ఆలోచన చెప్తాడు. ప్రియమైన వాళ్ళ ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒక మంచి ఆలోచన చెప్పే వ్యక్తి మనతో ఉంటే, ఒక చక్కటి సలహా చెప్పే ఒక సలహాదారుడు మనకుంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంట్లో మనం ఏదైనా ఒక పెద్ద పని చేయాలనుకుంటాం. వెంటనే మనకు ఎవరు గుర్తొస్తారు? ఇంట్లో ఉన్నటువంటి ఒక పెద్ద, లేకపోతే ఒక పెద్ద మనిషి, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, మనకు సలహా ఇచ్చేవాళ్ళు, మన మంచి కోరేవాళ్ళు మనకు వెంటనే గుర్తొస్తారు. ఇప్పుడు దేవుని కంటే మన మంచి కోరేవాళ్ళు ఎవరు ఉంటారండి? దేవుని కంటే మన క్షేమాన్ని కోరేవాళ్ళు ఇంకెవరు ఉంటారా? ఎవ్వరు ఉండరు. కనుక ఇప్పుడు దేవుడే మనకు సలహాదారుడు అయితే, దేవుడే మన కౌన్సిలర్ అయితే, దేవుడే మనకు ఉపదేశం చేసేవాడు, మనల్ని నడిపించే నాయకుడైతే, యజమానుడైతే, ప్రియమైన వారు ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. ప్రభువుని ఎరిగిన తర్వాత, ప్రభువుని కనుగొన్న తర్వాత ఈ గొప్ప ఆశీర్వాదం మనం దేవుని వద్ద నుండి మనము పొందుకుంటాం. ఏంటి పొందుకుంటాం అంటే, ప్రియమైన వాళ్ళరా, దేవుని ఆలోచన, దేవుని బోధ, దేవుని యొక్క నడిపింపు మనము పొందుకుంటాం. జ్ఞానుల్లో ఉన్నటువంటి మరొక గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళు వచ్చినటువంటి మార్గమున కాకుండా మరొక మార్గమున వాళ్ళు వెళ్ళిపోయినారు. మొట్టమొదటిది, వాళ్ళు దేవుణ్ణి కనుగొనడానికి ఆసక్తి కలిగిన వాళ్ళు. 2వది, వాళ్ళు ఏంటంట మరొక మార్గమున ప్రయాణం చేసిన వాళ్ళు. పాత మార్గంలో కాక నూతన మార్గంలో ప్రయాణం చేసినటువంటి వాళ్ళు. తర్వాత 3వ మాట నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. చూడండి 3వది ఎట్లాంటిదో 10వ వచనం చదువుతాం. చూడండి, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇది గొప్ప విషయం. చూడండి, వీళ్ళు ప్రయాణం చేసి రావడమే గొప్ప విషయం అనుకుంటే, వీళ్ళంట పెట్టెలు విప్పినారంట. అంటే పెట్టెలు కూడా వాళ్ళు ముందుగానే మోసుకొని వచ్చినారు. అర్థమవుతుంది మాట. ఆయన్ని కనుగొన్న తర్వాత అది నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, ఆయన ఎప్పుడు కనుగొన్నా ఆయనకి ఏమి ఇవ్వాలో అనేటువంటి దాన్ని వాళ్ళు కానుకలు వాళ్ళు ముందుగానే సిద్ధపరచుకొని వాళ్ళు వచ్చినారు. నిజంగా ప్రియమైన వాళ్ళరా, జ్ఞానుల్లో నిజంగా ఎంత ఆసక్తి ఉందా వాళ్ళు. ఆ 3 జ్ఞానులు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ కానుకలు వాళ్ళు పెట్టెలు ఏం చేసినట్టు వాళ్ళు పెట్టెలు విప్పినారు. ఎట్లా మోసుకుంటూ వచ్చినారే అసలు. నిజంగా వాళ్ళు కావడానికి బరువు అయిపోతే కదండి, కానీ వాళ్ళు కానుక పెట్టెలు తీసుకొని వచ్చినారంట. కనుక 3వది, జ్ఞానంలో ఉన్నటువంటి మరొక గొప్ప లక్షణం ఏంటంటే, వాళ్ళు సమర్పణ కలిగినటువంటి వాళ్ళు. సమర్పణ కలిగినటువంటి వాళ్ళు. మొట్టమొదటిది, వాళ్ళు దేవుణ్ణి వెతికే విషయంలో ఆసక్తి కలిగిన వాళ్ళు. 2వది, వాళ్ళు నూతన మార్గాన్ని ఎంచుకున్న వాళ్ళు. 3వది, వాళ్ళు సమర్పణ కలిగినటువంటి వాళ్ళు. వారు తమ పెట్టెలను విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పిస్తూ వచ్చినారు. కనుక ప్రియమైన వారు, సమర్పణ ఎక్కడైతే సమర్పణ ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి ఈ మాట. మన జీవితంలో నిజంగా గొప్ప ఆశీర్వాదం ఎక్కడ ఉంటుంది తెలుసండి? ఎక్కడ ఉంటుంది అనుకున్నారు? సమర్పణలోనే నిజమైనటువంటి ఆశీర్వాదము దాగి ఉంటుంది. ఎక్కడైతే సమర్పణ ఉండదో అక్కడ ఆశీర్వాదం ఉండదు. ఏ కుటుంబం అయితే సమర్పణ కలిగిన కుటుంబంగా ఉంటుందో, ఏ వ్యక్తి అయితే సమర్పణ కలిగినటువంటి కుటుంబంగా ఉంటాడో, ప్రియమైన వాళ్ళరా, వాళ్ళకి ఏముంటుందంటే
దేవుని ఆశీర్వాదము ఉంటుంది. చూడండి, కొంతమంది చాలా పిసినారిగా ఉంటారు. అంటే వారి యొక్క స్వాభావికంగా అట్లుంటారా మనకు తెలియదు. కానీ ఏదైనా దేవుని కొరకు ఖర్చు పెట్టడానికి కానీ, దేవుని కొరకు చేయడానికి కానీ కొంత మట్టుకు దాతృత్వం ఉండకుండా ఉంటారు. అట్లాంటి వారికి దేవుని ఆశీర్వాదం ఉండదు. దేవుని వాక్యం చెబుతా ఉంది, ఎక్కడైతే సమర్పణ ఉంటుందో అక్కడే ఆశీర్వాదం ఉంటుంది. ఇది నిజం. అబ్రహాముకి 100 సంవత్సరాలకు ఒక కుమారుడు పుట్టాడు, ఇస్సాకు. అసలు ఎట్లుంటుంది అబ్రహాం యొక్క పరిస్థితి అని చెప్పేసి దేవుడు అబ్రహాం అని పిలిచినప్పుడు, ప్రభువా అన్నాడు, నీకు ఒక్కడే నీ కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకుని తీసుకొచ్చి ఫలాని పర్వతం మీద నాకు దహన బలిగా అర్పించమన్నాడు. అసలు ఏం చేస్తాడు అబ్రహాం జీవితంలో సమర్పణ ఉందా లేదా అని దేవుడు చూద్దాం అనుకొని ప్రభు పరీక్షించాడు. పరీక్షకి శోధనకి చాలా తేడా ఉంటుంది కదండి. పరీక్ష అంటే ఏంటి? ఇంగ్లీష్లో టెస్ట్ కదా. కానీ శోధన అంటే టెంప్టేషన్. ఈ రెండింటికి చాలా వ్యత్యాసం. పరీక్ష మనల్ని ఇంకా ప్రయోజకులుగా చేస్తుంది. శోధన మనల్ని పాపులుగాను అపవిత్రులుగాను మనల్ని చేస్తుంది. కనుక దేవుడు అబ్రహామును పరీక్షించాడు. ఆ పరీక్షలో అబ్రహాం గెలిచాడు. తన కుమారుని తీసుకొని పోయి ఆ బలిపీఠం మీద పెట్టాడు. కత్తి కూడా తీశాడు. కానీ పరలోకం నుండి దేవుడు పిలిచాడు, అబ్రహామా అబ్రహామా, ఆ కుమారుని మీద నీ చెయ్యి వేయకుమని పిలిచినాడు. అబ్రహాము యొక్క సమర్పణ దేవుడు చూశాడు. వెదజల్లకుండా మనం అభివృద్ధి పొందాం కదండి. మన ఇంట్లో మొక్కజొన్నలు ఉన్నాయి, అవి తీసుకెళ్ళి ఏం చేయాలి? మన చేనులో విసరాలి. ఆ తదుపరి మనం ఏం చేస్తాం? విస్తారంగా కోస్తాం. అయ్యో ఆయన తీసుకెళ్ళి భూమిలో పారేస్తే అసలు అవి మొలుస్తాయో మొలవో, పండుతాయో పండవో, ఉన్న వాటిని ఎందుకు పాడు చేసుకోవాలనుకొని ఇంట్లోనే పెడితే ఏమవుతాయి? నీకు అన్నీ ఉంటాయి, లాస్ట్కి అవి కూడా ఉండవు, అవి కూడా తినేస్తాం. కానీ అవి తీసుకెళ్ళి ప్రియమైన వాళ్ళని మనం జల్లినప్పుడు పొలంలో ఏమవుతుంది? ఒక్కో విత్తనం ఒక్కో చెట్టు అవుతుంది. ఒక్కో చెట్టు ఎన్ని వెన్నులు వేస్తుంది? 2-3 వెన్నులు కూడా వేస్తుంది. ఒక విత్తనం అన్ని వెన్నులు వేస్తే అన్ని విత్తనాలు ఎన్ని వెన్నులు వేస్తాయి? ఎంత ఫలం వస్తూ ఉంది. అందుకని దేవుని వాక్యం చెబుతుంది సామెతలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు అని చెప్తాం. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సమర్పణ ఉంటే దేవుని ఆశీర్వాదం ఉంటుంది. ఈరోజు నిజమైన సమర్పణ ఏంటి? డబ్బులా? డబ్బులా? బంగారమా? ఏంటి దేవుడు కోరుకుంటున్నాడు? నిజం చెప్పండి. దేవుడు డబ్బులు, వెండి, బంగారం కోరుకుంటున్నాడా? కోరుకోవట్లేదు. మరి ఏం కోరుకుంటున్నాడు? నిన్ను నన్ను మనల్ని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. మన హృదయాల్లో ఆయన నివసించాలని కోరుకుంటున్నాడు. మన దేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మన శరీరాన్ని ఆయనకు ఇమ్మని కోరుకుంటున్నట్లారా ఈరోజు మన శరీరాన్ని ఆయనకు సమర్పించాలి. వాళ్ళు 3 సమర్పించారు కదా. చెప్పండి, ఏం సమర్పించారు వాళ్ళు? బంగారము, సాంబ్రాణి, బోళము, 3 కానుకలు వాళ్ళు అర్పించారు. ఈరోజు ఉదయం మనం కూడా 3 సమర్పించాలి. ఏంటి తెలుసా? మన యొక్క ప్రాణ, ఆత్మ, శరీరాన్ని మనం ప్రభుకి సమర్పించాలి. ఈ శరీరం ఆయనది, ఈ దేహం ఆయనది. ప్రియమైన వాళ్ళరా, ఈ శరీరం కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన శరీరాన్ని నలగొట్టుకున్నాడు. ఈ ప్రాణం ఆయనది. ఈ ప్రాణం కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక మనలో ఉన్నటువంటి ఆత్మ ఆయన పెట్టినటువంటి శ్వాస. కనుక ఈ 3 ఆయనవే. శరీరం ఆయనది, ప్రాణం ఆయనది, ఆత్మ ఆయనది. కనుక ప్రియమైన వాళ్ళ ఈ 3 కూడా ఈరోజు మనం దేవునికి సమర్పించాలి. ఇవ్వగలుగుతామా? మన శరీరాన్ని మనం దేవునికి ఇవ్వగలుగుతామా? డబ్బులు ఇవ్వాలంటే సులువే కదా. ఇంకేదైనా వస్తువు ఇవ్వాలంటే సులువే. ఎందుకు? అవన్నీ ఇచ్చేస్తే మళ్ళీ మనం తెచ్చేసుకుంటాం. కానీ ఇప్పుడు శరీరాన్ని దేవునికి ఇవ్వాలంటే సాధ్యమేనా? భారతి ఉందమ్మ బయట? భాగ్య భారతి ఉందా? భారతక్క,
ఎక్కడుందమ్మా భారతక్క? చిన్నపిల్లలందరినీ ఒకళ్ళు కంట్రోల్ చేయండి. 5 నిమిషాలు అయిపోయింది వాక్యం. ఇదిగో ఎక్కడున్న అమ్మ అందరిని కూర్చోబెట్టమ్మా. 5 minutes అయిపోయింది. ఇంకా టైం అంతా వాళ్ళదే. ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను. 2 నిమిషాలు జాగ్రత్తగా దయచేసి చివరి మాట. చిన్నపిల్లలు నిశ్శబ్దంగా వెళ్ళండి. చిన్నపిల్లలందరూ మిమ్మల్ని ముందే పంపించుండాల్సింది. కరెక్ట్గా 12కి నేను ముగించేస్తాను. 2 నిమిషాలు. మాట్లాడకూడదు బయట, ఎవరు మాట్లాడకండి. ఎందుకనుకున్నారు ఇంతమంది? చూడండి, స్కూల్లో ఫీజులు ఎందుకని మనం తీసుకుంటున్నాం చిన్నపిల్లలకి. రోజు స్ప్రింగ్ఫీల్డ్ స్కూల్కి వెళ్ళి ఎందుకంటే సెలవిచ్చారు నాకు ఆమె దబాయిస్తుంది. రోజు సెలవిచ్చారు ఏంటంటే ఈరోజు అంటుంది. అంటే వాళ్ళ గోళ్ళు తట్టుకోలేక ఇంటి దగ్గర మేడం తెలుగు వాళ్ళ దేవడం తెలుసా, ఏందమ్మా ఒక్కరోజుకి మీరు ఎట్ అయిపోయారు, రోజు మేము భరిస్తున్నాం మేమేమైపోవాలా? ఒక్కరోజు సెలవిచ్చేసరికి ఇంటి దగ్గర బుర్ర తినేస్తున్నాను. సరే చూడండి, వాళ్ళు బంగారమును సాంబ్రాణి బోళమును ప్రభుకి సమర్పించారు. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మన యొక్క శరీరాన్ని ఏం చేయాలి? దేవునికి అప్పగించాలి, సంపూర్ణంగా అప్పగించాలి. ఆయన యొక్క బలిపీఠం మీద తీసుకొని రావాలి. ఎంతగా తీసుకొని రావాలి అంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయన ఇష్టం, ఆయన చిత్తం మన జీవితంలో జరిగే అంతగా మళ్ళీ మనం అప్పగించుకోవాలి. అది నిజమైనటువంటి సమర్పణ. రోమపత్రిక 12వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునడని దేవుని వాక్యములను బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాము. ఇట్టి సేవ మీకు యుక్తమైంది. ఏంటంట? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకుని దేవుని వాక్యములను బట్టి మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాము. సజీవ యాగముగా మన శరీరం అంతటిని, మన శరీర అవయవాలన్నింటినీ కూడా పూర్వము దుర్నీతికి, అపవిత్రతకు సాధనాలుగా, పరికరాలుగా ఉన్నటువంటి మన దేహాన్ని, శరీర అవయవాల్ని పిల్లరా ఈ రోజున పరిశుద్ధమైనటువంటి అర్పణగా ఉండటానికి దేవునికి అప్పగించాలి. మన నోరు, మన నాలుక, ప్రియమైన వారు, మన చెవులు, మన కాళ్ళు, చేతులు, శరీరం అంతటిని కూడా పరిపూర్ణంగా దేవునికి అప్పగించాలి. ఇది పరిశుద్ధమైనటువంటి అర్పణ. ఇది ప్రభువు కోరుకుంటాడు మన దగ్గర నుంచి. డబ్బులు కాదు, వెండి బంగారులు కాదు, ఇవేవి కూడా ఆయన కోరుకోవట్లేదు. పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, ఇవి ఆయనకు అవసరం లేదు. ఆయనేం భేదవాడు కాదు, ఆయన శ్రీమంతుడు, సర్వము ఆయనవే. కానీ ఆయన కోరుకుంటుంది ఏంటి అంటే, ప్రియమైన వాళ్ళరా, మన దేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు కోరుకుంటున్నాడు? అపవిత్రంగా ఉండకుండా పరిశుద్ధంగా ఉండడానికి మన దేహాన్ని ఆయన కోరుకుంటున్నాడు. పూర్వం దుష్టుడైనటువంటి సాతానుడు మన హృదయంలో నివసించేవాడు. వాడు నివసించి వాని యొక్క ఆశలన్నీ కూడా మన శరీరం ద్వారా నెరవేర్చుకునేవాడు. కనుక ఇప్పుడు ప్రభు అన్నాడు, నేను మీ హృదయంలో నివసిస్తాను, మీ హృదయంలో నివసించి మీ దేహంలో ఉన్నటువంటి అవయవాలన్నింటినీ కూడా పరిశుద్ధమైనటువంటి కార్యాల కొరకై వాటిని నేను వినియోగిస్తానని ప్రభు అంటాను. కనుక ఈరోజు ఖచ్చితంగా ఏం చేయాలి? ప్రభువుకి మళ్ళీ మనం అప్పగించుకోవాలి. ఖచ్చితంగా ప్రభువుకి మనం అప్పగించాలి ప్రియులారా. అలాగని మనం చేయగలిగినట్లయితే ఈ దేహంలో ఆయన నివసిస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎందుకు ఆయన మనల్ని ఇంతగా కోరుకుంటున్నాడంటే, ప్రియమైన వాళ్ళరా, ఈ దేహం కొరకు ఆయన మరణించాడు, ఆయన చనిపోయినాడు, ఆయన దేహం అంతా కూడా గాయపరచబడింది, ఆయన మన కొరకు చిత్రవధ చేయబడినాడు, ఆయన దేహం అంతా కూడా గాయాల పాలైంది. అంతగా ఆయన మన కొరకు తగ్గించుకొని ఆయన మన కొరకు
ప్రియమైన తన తాను సిలువకు అప్పగించుకున్నాడు. పిడిగుద్దులు గుద్దారు, ఆయన్ని తలపైన మొండ్లు గుచ్చారు, ఆయన కళ్ళకు గంత కట్టి ఇదిగో నిన్ను కొట్టేటువంటి వారు ఎవరు చెప్పు అని ప్రవచించని ఎగతాళి చేశారు. మోయైనటువంటి బరువైనటువంటి సిలువను ఆయన భుజం మీద పెట్టిన. ప్రియమైన వాళ్ళరా, 6 గంటల సేపు యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మరణాన్ని ఆయన పొందినాడు. ఎందుకొరకు అంటే మన పాపముల కొరకు, మన అపరాధముల కొరకు ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. ఈరోజు ఆ యొక్క జ్ఞానులు కానుకలు సమర్పించినట్లుగా ఈ నూతన నిబంధనలో క్రీస్తు యొక్క మరణం తర్వాత నిజమైనటువంటి కానుక ఏది అంటే ప్రియమైన మన దేహాన్ని ఆయనకు అప్పగించడం కదా. కొంచెం కష్టంగానే ఉంటుంది మన దేహం ఆయనకు అప్పగించడం అంటే. ఎందుకు? మన దేహం మన ఇష్టాన్ని కోరుకుంటుంది కదా. కానీ ఇప్పుడు దేహాన్ని ప్రభువుకి అప్పగిస్తే మన ఇష్టము జరగదు. ప్రార్థన. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, శ్రేష్టమైన ఆహార పదార్థాలకు వందనాలు. ఎవరిని బట్టి ఎవరి ద్వారా మీకు తీసుకుంటామని వారికి మీరు దీవెన ఆశీర్వాదం ఇచ్చేయండి. సిద్ధపరిచిన ఆస్థానం మీరు దీవించండి ప్రభు. లేని పరిస్థితులకి ఇవ్వండి, మంచి ఆరోగ్యం తెచ్చేయండి. మీకే మహిమ చెల్లిస్తాం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. बोलो प्रभु यीशु मसीह की जय। हालेलुया।